మేము గతంలో మా నాన్నగారు రసాయన ఎరువులు వాడి వ్యవసాయం చేసేవారండి. ఖర్చు ఎక్కువైపోయేది. అలాగే మా నాన్నగారికి ఆరోగ్యం చాలా ఇబ్బందులు పడ్డామండి. మన ప్రకృతి వ్యవసాయంలోకి రావడం వల్ల మేము ఖర్చు తగ్గింది, ఆదాయం బాగానే ఉంది. అదేవిధంగా మా నాన్న ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడ్డది. అలాగే మేము కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్. మాది అనకాపల్లి జిల్లా కశింకోట మండలం జీబీఎంవరం గ్రామం అండి. నా ఏ గ్రేడ్లో వచ్చి ప్రధాన పంట వచ్చి జీడి మామిడండి. ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు, పండ్లు అవి వేసుకోవడం జరిగిందండి. అలాగే విధంగా నేను 10 సెంట్లు ఏటీఎం వేయడం జరిగింది. ఆ ఏటీఎంలో కూరగాయలు అంటే వంగ, మిరప, టమాటా వేయటం జరిగింది. అదేవిధంగా ఆకుకూరలు ఎర్ర తోటకూర, గోంగూర, తోటకూర, చుక్కకూర, అలాగే గట్టు అంచులంట బెండ, గోరుచిక్కుడి, చిక్కుడు, మొక్కజొన్న, బంతి వేసుకున్నాను. అదేవిధంగా గొట్టూరు చుట్లు బొప్పాయి, నిమ్మ, దానిమ్మ, సపోటా, సీతాఫలం వేసుకోవడం జరిగిందండి. నేను ఏంటంటే ద్రవజీవామృతం డ్రమ్ములు కానీ సంచులు కాకుండా కుండీలు ద్రవజీవామృతం పిట్లు పెట్టుకోమంటడం జరిగింది. ఆ విధానాన్ని అనుసరించి నేను 2 ద్రవజీవామృతం పిట్లు తయారు చేసుకున్నాను. దాంట్లో ద్రవజీవామృతం తయారు చేసుకొని మొక్కలకి స్ప్రేయింగ్ చేస్తాను. అదేవిధంగా వాటర్ పెట్టినప్పుడు వాటర్ ద్వారా కూడా వదలడం జరుగుతుంది. నేను ఫస్ట్లో ఒక 4 సంవత్సరాల కింద నుంచి పిఎండిఎస్ వేయడం జరిగింది. అలాగే ఘనజీవామృతం వేయడం జరిగింది. నేనైతే ఘనజీవామృతం వేస్తాను. ఈ ఇయర్ ఈ ఘనజీవామృతం కాదే ఏ కషాయాలు కూడా వాడకుండా నేను ఈ మన ప్రకృతి వ్యవసాయం ఏదైతే పద్ధతులు ఉన్నాయో దాన్ని ఆచరించడం వల్ల నాకు ఎటువంటి ఖర్చు లేకుండా జీడి మామిడిలో బొబ్బర్లు వేసాను. బొబ్బర్లో ఆకుకూరలు వేసుకున్నాను. అదేవిధంగా రక్షక పంటగా బంతి, కంది, ఆముదం కూడా వేసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఘనజీవామృతం ఉపయోగం వల్ల, పిఎండిఎస్ ఉపయోగం వల్ల నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా నా పంట ఎక్కువ దిగుబడితో రావటం జరిగింది. అలాగే బొబ్బర్లో ఇప్పటికి నేను ఒక 10 బస్తాలు వేరటం జరిగింది. ఇంకా నాకు అంచనాగా ఒక 8 బస్తాలు వస్తాయి. అదేవిధంగా నాకు ఖర్చు అంటూ దుక్కుకే ఒక 600 పెట్టడం జరిగింది తప్ప ఎటువంటి మిగతా ఖర్చులంటూ ఉపయోగించలేదు. ఇవి కూరగాయలు వచ్చి నేను ఓన్గా మా హైవే రోడ్డు అండి, రోడ్డు పక్కనే మేము షాప్ పెట్టుకోవడం జరిగింది. కూరగాయలు మాకు ఏ అయితే పండిన కూరగాయలు ఉన్నాయో ఆ కూరగాయలన్నీ షాప్ దగ్గర మా నాన్నగారిని పెట్టి అది మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఏంటంటే నేచురల్ ఫార్మింగ్ అని మేము ఒక బోర్డు పెట్టుకున్నామండి. ఆ విధంగా సొసైటీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క సంస్థ నుంచి కూడా వచ్చి మా కూరగాయలు బయట అమ్మే కంట 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చే తీసుకుంటారండి. అదేవిధంగా మా ఫీల్డ్లో వచ్చి వాళ్ళు చూసుకొని కూడా చాలా బాగున్నాయి, వారం వారం ఫోన్ చేసి మాకు ఇన్ని కూరగాయలు కావాలని చెప్తారండి. ఆ విధంగా మేము వాళ్ళకి మార్కెటింగ్ మేము అందజేయడం జరుగుతుంది. మాకు రోజుకి 1800 నుంచి 2000 వరకు ఆదాయం వస్తుందండి. మా ఏ గ్రేడ్ నుంచి కానీ ఏటీఎం నుంచి కానీ పండిన కూరగాయలన్నీ ఓన్ మార్కెటింగ్ మేమే సొంతంగా షాప్లో ఉండడం వల్ల
పెట్టుకొని అమ్మటం జరుగుతుందండి. నా ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకొని మా ఫ్యామిలీ రిలేటివ్స్, అలాగే మా తోటి రైతులు, నేను నా ఫీల్డ్‌లో ఏదైతే పద్ధతి చేస్తున్నానో వాళ్ళు కూడా ఒకటే పంట కాకుండా పలు పంటలు వేయటం వల్ల, అలాగే కొన్ని ఇన్‌పుట్స్ కషాయాలని ఇవన్నీ వాడటం వల్ల వాళ్ళు కూడా చాలా ఆనందకరంగా ఫీల్ అవుతున్నారు. ఆళ్ళకి కూడా ఖర్చు తగ్గుతుంది, ఆరోగ్యం కూడా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ పద్ధతులు పాటిస్తే మనం ఇంకా ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతు కూడా చేయడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నాం. అందరూ ప్రకృతి వ్యవసాయం చేయండి. ఆరోగ్యకరంగా ఉందాము. అదేవిధంగా అధిక లాభం పొందుదాము. అందరికీ ధన్యవాదాలండి.